కపుల్ ఫ్రెండ్లీ. 'సంతోష్ శోభన్' ఇంకా 'మానస వారణాసి' లీడ్ పేరుగా యాక్ట్ చేసిన ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. నిన్న నైట్ ప్రీమియర్స్ కూడా వేశారు. ఈ మూవీని ఒక తమిళ్ డైరెక్టర్ 'అశ్విన్ చంద్రశేఖర్' డైరెక్ట్ చేశారు. 'క్యూవి' వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. సింపుల్‌గా స్టోరీ ఏంటంటే ఒక ఇంటీరియర్ డిజైనర్ కావాలని కెరియర్ పరంగా స్ట్రగుల్ అవుతూ ఫ్యామిలీని వదిలేసి నెల్లూరు నుంచి చెన్నై వెళ్ళిపోతాడు శివ. అదే చెన్నైలో తన ఫ్యామిలీ ప్రెజర్ తట్టుకోలేక పెళ్లి నుంచి తప్పించుకుంటూ జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలని చెప్తూ అక్కడే ఉంటుంది మిత్ర. మరి ఈ ఇద్దరు ఎలా కలిసారు? కలిసిన తర్వాత వీరి లైఫ్ ఎలా మారాయి? ఇద్దరు లైఫ్‌లో సెటిల్ అయ్యారా లేదా అనేది స్టోరీ. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఆడియన్స్ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతారు. చాలా సింపుల్‌గా చాలా మందికి రిలేటెడ్‌గా అనిపించే సీన్స్ బావుంటాయి. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా నీట్‌గా వెళ్తూ నెమ్మదిగా అక్కడక్కడ మంచి కామెడీ సీన్స్ కూడా బానే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫాస్ట్‌గా డీసెంట్‌గా అయిపోతుంది. ఏం కంప్లెయింట్స్ ఉండవు ఇక్కడ. ఇంకో పక్క ఇద్దరి పేరుపై నాన్ లీనియర్‌గా కనిపించే వేరే వెర్షన్ కూడా ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతుంది. ఎందుకు ఇద్దరు ఒకే చోటుకి వెళ్లి ఏం చేస్తున్నారు అనే సస్పెన్స్ చిన్నగా మెయింటైన్ కావడం బావుంది. ఇలా డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ మాత్రం మంచి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. ఈ ఎమోషనల్ సీన్స్‌లో మాత్రం యాక్టర్స్ వాళ్ళ పెర్ఫార్మన్స్‌తో సినిమాని బాగా కనెక్ట్ చేశారు. మెయిన్‌గా 'సంతోష్ శోభన్' గురించి చెప్పాలి. తన పాత సినిమాలతో పోలిస్తే ఇందులో మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించాడు. చాలా బెటర్‌గా, మెచ్యూర్డ్‌గా చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ముఖ్యంగా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ విషయంలో వచ్చే సీన్స్‌లో తన యాక్టింగ్ చూస్తే ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. క్యారెక్టర్స్‌కి తగ్గట్టుగా తన మేకోవర్‌ని కూడా బాగా మెయింటైన్ చేశాడు. ఇక హీరోయిన్ 'మానస వారణాసికి' ఈ సినిమాలో మంచి రోల్ దొరికింది. తను చెప్పే డైలాగ్స్ కానీ, ఆ ఫిలాసఫీ కానీ భలే ఉంటాయి. స్క్రీన్ మీద ఇద్దరి పేరు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బావుంది. వీరితో పాటు ఆ 'గోపరాజు రమణ', 'రాజీవ్ కనకాల' వాళ్ళ క్యారెక్టర్స్ చేశారు. 'యోధుబాబు'కి కూడా ఒక మంచి రోల్ పడింది. ఇలా ఎవరికిచ్చిన క్యారెక్టర్స్ వాళ్ళు చేశారు. టెక్నికల్ ఎలిమెంట్స్ విషయానికొస్తే ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. యూవీ కాన్సెప్ట్స్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ ఇచ్చారు. ఎక్కడ గ్రీన్ మ్యాట్స్ ఉండవు. ఆల్మోస్ట్ రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశారు చెన్నై అంతా. ఇంకా మ్యూజిక్ కూడా బానే ఉంటుంది. ఇంకొంచెం బావుంటే బావుండేదేమో. ఇంకా 'దినేష్ పురుషోత్తమన్' కెమెరా వర్క్, 'గణేష్ శివ' ఎడిటింగ్ వీళ్ళందరూ కూడా ఎవరు డిపార్ట్మెంట్స్‌లో వాళ్ళు చేశారు. ఇంకా డైరెక్టర్ 'అశ్విన్ చంద్రశేఖర్' విషయానికొస్తే తన వర్క్ అయితే సూపర్బ్ అని చెప్పాలి. సినిమాలో మెయిన్ సోల్ ఏంటో అది కరెక్ట్‌గా ప్రెజెంట్ చేశాడు. చెప్పాలనుకున్న ఎమోషన్‌ని ఎక్కడ బోర్ కొట్టించకుండా చూపించిన స్టైల్ బావుంది. ఆ ఇద్దరిని 2 పక్షులతో పోలుస్తూ చూపించిన సింబాలిజం మాత్రం భలే ఇంప్రెస్ చేస్తుంది. ఇంకా కామెడీ, ఎమోషన్స్, క్యారెక్టర్స్ పడే స్ట్రగుల్ ఇలా అన్నిటిని చాలా బ్యాలెన్స్‌డ్‌గా హ్యాండిల్ చేశాడు. కాకపోతే సెకండ్ హాఫ్‌లో లీడ్ పెయిర్ మధ్య వచ్చే లవ్ స్టోరీకి ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బావుండేదనిపించింది. ఏదేమైనా డైరెక్టర్‌గా తను మాత్రం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మూవీ అంతా చెన్నైలో జరుగుతూ ఉంటుంది. యూజువల్‌గా చెన్నైలో ఉన్న తెలుగు సినిమా గాబట్టి అందరూ తెలుగే మాట్లాడతారని మనం సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేస్తూ ఉంటాం. కానీ ఫర్ ఎ చేంజ్ ఈ మూవీలో చాలా తమిళ్ డైలాగ్స్ ఉంటాయి. విచ్ మేక్స్ ద మూవీ మోర్ అథెంటిక్ యాక్చువల్లీ. అనిపించింది నాకు. అందరికీ అర్థం కాకపోవచ్చు. సబ్‌టైటిల్స్ ఉంటే ఇంకా బావుండేది. ఇంకా స్టార్టింగ్‌లో ఆ కపుల్ పడే స్ట్రగుల్స్‌ని, వాళ్ళ సక్సెస్‌ని చూపించిన విధానం బావున్నా, ఆ తర్వాత ఇద్దరి మధ్య ఉండే ఆ మెయిన్ లవ్ ట్రాక్‌ని ఇంకా బెటర్‌గా చూపించుంటే బావుండేది. కొంచెం టైం తీసుకొని వాళ్ళ మధ్య ఉన్న లవ్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిందే. అంటే డేటింగ్, రిలేషన్‌షిప్ లాంటివి చూపించారు గానీ, ఒక పాయింట్ తర్వాత ఉండాల్సిన ఆ లవ్ యాంగిల్‌ని మాత్రం ఎక్కువ టచ్ చేయలేదు. మూవీ అయితే నాకు నచ్చింది గైస్. ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యే ఒక డీసెంట్ ఎమోషనల్ ఫ్లిక్ అని చెప్పొచ్చు. 'సంతోష్ శోభన్', 'మానస వారణాసి' వాళ్ళ మెచ్యూర్డ్ పెర్ఫార్మన్స్‌తో బాగా ఇంప్రెస్ చేశారు. సినిమాలో అక్కడక్కడ వచ్చే కామెడీ, అలాగే ఎమోషన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఆ స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ ఉండడం వల్ల మైనస్ అనిపిస్తుంది గానీ, అదంతా పక్కన పెడితే సినిమా మాత్రం ఆడియన్స్‌కి మంచి ఫీల్ ఇస్తుంది. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.